నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు అసలు సర్పదోషాలు అంటే ఏంటి గురువు గారు? ఇప్పుడు 12 రాసుల వారికి సర్పదోషాలు ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి. అంటే శని కేతు, అంటే శని రాసుల్లో కేతు ఉన్న, కేతు రాసుల్లో శని ఉన్న, కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న, అదేవిధంగా రవి రాహువు, శని కుజ, కుజ రాహువు, కుజుడు బుధుడు, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి. అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి, ఒక్కొక్క రాశిని బట్టి, అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి, వాళ్ళకు ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది. అంటే మేషంలో కానీ వృశ్చికంలో కానీ రాహు ఉన్న, లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాశుల్లో కేతు ఉన్న, అదేవిధంగా శని రాహువారు శని వెళ్ళి మనకి రాహుశని కలిసి ఉండి సింహరాశుల్లో ఉన్న, ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది. ఇది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఆ ద్వాదశ రాశుల వారికి డిఫరెంట్గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది. ఇప్పుడు గురువు గారు ఈ మీన రాశి లేదా మీన లగ్నం వారికి ఈ సర్పదోషాల వల్ల కలిగే సమస్యలు ఏంటి, సమస్యలు వస్తే పరిహారాలు ఏంటో వివరించండి. షూర్ అమ్మా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనలగ్నం ఆర్ మీన రాశి వారికి, మీనలగ్నంలో జన్మించిన వారికి ఉన్న ఇదేమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తండ్రితో ఉంటుంది రిలేషన్. అంటే వాళ్ళ తండ్రితోనే ఏదైనా వాళ్ళ లైఫ్ మొత్తం వెళ్తూ ఉంటుంది. అంటే తండ్రి ఎక్కువ కేర్ తీసుకోవడము, లేకపోతే తండ్రి గురించి వీళ్ళు కొంచెం సఫర్ అవ్వడము, తండ్రి వల్ల వీళ్ళు కొంచెం పెయిన్ అవ్వడము, లేదా తండ్రి బాధ్యత వీళ్ళు తీసుకోవడం, ఏదైనా వైస్ వర్స్ తండ్రితో ఉంటుంది. ఎందుకంటే పూర్వజన్మ కర్మంతా తండ్రితో సంబంధం ఏర్పడుతుంది. అలాంటప్పుడు ముఖ్యంగా మీనలగ్నం చూసుకునేటప్పుడు ఒకవేళ తండ్రి స్థానంలో, అంటే సింహరాశిలో తండ్రి స్థానాలు రెండు, ఒకటేమో వృశ్చికము అండ్ రాశి సింహరాశి కూడా తండ్రి యొక్క విషయాలని చెప్తుంది. ఎందుకంటే తండ్రి యొక్క పాస్ట్ లైఫ్లో ఉండే కర్మ అక్కడ కనెక్ట్ అవుతుంది కాబట్టి మీనలగ్నం వారికి. అలాంటప్పుడు అక్కడ రాహు ఉండగా జన్మించాడు అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంత మంచి చేస్తున్నా వీళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉంటారు తండ్రిని. ఎలా అంటే అయ్యో నేను తండ్రి ఎంత బాగు చేస్తున్నా వీళ్ళు తండ్రి నెగిటివ్ కోణం చూస్తుంటారు, లేకపోతే వీళ్ళు ఎంత మంచి చేస్తున్నా తండ్రి దాన్ని నెగిటివ్ కోణంలో చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ తండ్రితో ఉండేటువంటి కర్మ అక్కడ మీరు అనుభవించడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు పర్టికులర్గా సండేస్ మీరు దుర్గా అష్టోత్తరం చదువుకోవడం, సూర్యభగవాను చూస్తూ నిత్యము సూర్యభగవాను చూస్తూ ఓం దుర్గాయ నమః అనుకుంటూ నీలో వదలడం అనేది మంచి ఫలితం ఇస్తుంది ఒకటి. అండ్ అలాగే ఈ 6వ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే అధికారులు కొంత శత్రువులుగా భావిస్తూ ఉంటాం మనం. ఒక్కోసారి చూడండి కొన్ని ఆఫీసెస్లో మేనేజర్తో పడదు కొంతమందికి. మేనేజర్ ఒక రకంగా రూల్ చేయడము, ఒక శత్రువుగా భావించడం ఇవి జరుగుతూ ఉంటాయి. మా మేనేజర్ మాత్రం ఇట్లా ప్రవర్తిస్తున్నాడని అంటూ ఉంటారు, ఇట్లాంటివి అవుతుంటారు, లేదా పై అధికారులతో. ఇవి కొంచెం చూసుకోవాలి. అదేవిధంగా కర్కాటకంలో ఉంటుంది కొంతమందికి, 5వ స్థానంలో రాహు ఉంటాడు. అలాంటప్పుడు పర్టికులర్గా ఏంటంటే సంతాన సంబంధించినటువంటి విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. అంటే గర్భం దాల్చినప్పుడు సంతానంతో, లేదా పిల్లల్ని అంటే వీళ్ళ సంతానాన్ని నీటి ప్రదేశాలకు పంపించినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సంతానానికి ఈ సర్పదోషం వల్ల జలగండాలు ఏర్పడుతూ ఉంటాయి. అదొకటి చూసుకోవాలి. అయితే ఈ జలగండం చెప్పేటప్పుడు 8th లార్డ్ ఎక్కడున్నాడో పరిశీలన చేయాలి. ఓకే. ఇక అదేవిధంగా ఈ రాహువు ఒక్కోసారి 2వ స్థానంలో, అంటే మేషంలోని వృశ్చికంలో భాగ్యస్థానంలో ఉన్నప్పుడు సర్పదోషాన్ని ఇస్తాడు. 2వ స్థానంలో ఇచ్చాడు అంటే మీరు ఏం చేయాలంటే పర్టికులర్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది ఎప్పుడైనా లైఫ్లో. అంటే లైఫ్లో వీళ్ళు స్ట్రక్ అవుతారు, ఎక్కువ ఇబ్బంది పడతారు అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల. లేదా భాగ్యంలో ఏర్పడింది తండ్రికి, అంటే తండ్రి ఇబ్బంది పడ్డం కానీ, తండ్రి సరిగ్గా లేక కుటుంబం ఇబ్బంది పడ్డం కానీ. కొంతమంది చూడండి కొంతమంది ఇళ్లలో తండ్రి మొత్తం బాధ్యతగా ఉంటే కొంతమందికి ఏదో వ్యసనాల బారిన పడ్డమో ఇంకోటి వల్ల తండ్రి సరిగ్గా వాళ్ళకి చూసుకోడు. వాళ్ళకి ఏంటంటే భాగ్యస్థానంలో రాహు ఉండడం వల్ల సర్పదోషం ఏర్పడింది అని అర్థం అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఒక దీక్షలాగా, 9వ స్థానంలో రాహు ఉన్నాడు, అలాంటప్పుడు అంటే ఇయర్లీ వన్స్ కొంతమంది చూడండి దుర్గా మాల వేసుకుంటూ ఉంటారు, అమ్మవారి దీక్ష తీసుకుంటూ ఉంటారు. అట్లాంటిది ఏదైనా దీక్ష తీసుకోవడం ద్వారా కూడా, లేదా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం ద్వారా భాగ్యస్థానంలో ముఖ్యంగా మీనలగ్నం వారికి ఏర్పడిన సర్పదోషం అనేటువంటిది తొలగిపోతుంది. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ లాభస్థానము వ్యయ స్థానంలో కేతు ద్వారా సర్పదోషం ఏర్పడుతుంటుంది. లాభస్థానంలో ఏర్పడినప్పుడేమో వీళ్ళు పొరపాటున కూడా, అంటే మకరంలో సర్పదోషం ఏర్పడింది కేతు ద్వారా. కొంతమంది ఏం చేస్తారంటే ఒక పక్క జాబ్ చేస్తూ ఒక పక్క బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇది కొంచెం వీళ్ళకి బిజినెస్ వల్ల జాబ్ ఇబ్బంది రావడం, జాబ్ వల్ల బిజినెస్ ఇబ్బంది రావడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఒకటి చూసుకోవాలి.
12లో సర్పదోషం ఏర్పడింది అంటే మాత్రం వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ వీళ్ళు పర్టికులర్గా ఏంటంటే వీళ్ళు 12లో సర్పదోషం ఏర్పడింది, ఇన్వెస్ట్మెంట్ ప్రతిదీ ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు వీళ్ళు పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో సింజారి మణి మంజీర మండిత శ్రీ పదాంబుజాయై నమః అనేటువంటి నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. లేదా ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళు చేయవలసినటువంటిది వీళ్ళు రావి చెట్టు ఉంటుంది కదమ్మా, అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెం సర్పాలకి పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో ప్రతిష్ఠ చేసిన వాటి మీద అభిషేకం చేయడము, రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, ఇటువంటివి చేయడం ద్వారా